అందువల్ల మినిమం వయస్సు అనేది ఏమిటంటే ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ వధువైనా, ఏ వరుడైనా సరే వివాహం చేసుకున్నట్లయితే 20 దాటిన తర్వాత వాళ్ళకొక అవగాహన శక్తి అనేది వస్తుంది. అలా అని ఇప్పుడు ఈ రోజుల్లో ఈ 35 సంవత్సరాలు దాటిన తర్వాత 35 ఏళ్ళు అయ్యేంత వరకు కూడా వివాహాలు చేసుకుంటున్నారు. చేసుకున్నప్పటికి కూడా దానివల్ల ఇప్పుడు ఆయుర్దాయం ఎలా ఉంది అంటే మానవుడు ధర్మ ప్రకారంగా మాట్లాడితే కలియుగ ధర్మం శతమానం భవతి, 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తుంది. ఈ 100 సంవత్సరాల్లో కూడా 50 సంవత్సరాలు ఆయుర్దాయం అనేది నిద్రలో వెళ్ళిపోతుంది. ఇంకా మనకున్నది ఎంత అండి? 50 సంవత్సరాల వయస్సు. ఈ 50 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే బాల్యం, వృద్ధాప్యం 30 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఇంకా మనకున్నది వయసు ఎంత అండి? ఈ 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లోనే వివాహం చేసుకోవడం, సంతానం కంటం, ధర్మకార్యాలు ఆచరించడం, ధర్మం మీద నడవడం అనేది అంతా కూడా జరుగుతూ ఉంటుంది.